49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 50% ఆఫ్ ఆన్ IVF. పవిత్రతకి, క్రమశిక్షణకి, అలానే మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ. ముస్లిం సోదరులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేసి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రోజుకి 5 సార్లు ప్రార్థనలు చేసి తమ భక్తి శ్రద్ధల్ని ఈ మాసమంతా చాటుకుంటారు. రంజాన్ మాసంలో మనం ముఖ్యంగా చెప్పుకునేది హలీం. దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులోనూ హైదరాబాద్ హలీం అంటే ప్రపంచ దేశాల్లో ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. వాటిలో పిస్తా హౌస్ హలీంకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి సంవత్సరం కూడా రంజాన్ మాసం మొదలైనప్పుడు ఆ మాసం మొత్తంలో ఒక 4-5 సార్లు నేను కూడా హలీం తింటాను. కానీ ఆ హలీంని ఎలా తయారు చేస్తారు ఎప్పటి నుంచో నాకు చూడాలని ఉండేది. బట్ ఆ అవకాశం నాకు, అది కూడా పిస్తా హౌస్ హలీం, దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, దీన్ని ఎలా తయారు చేస్తారు ప్రత్యక్షంగా చూసే అవకాశం నాకు దొరికింది. సో మీ అందరికీ చూపిస్తాను. దీనికన్నా ముందు పిస్తా హౌస్ ఫుడ్ ప్రొడక్షన్ నుంచి మనకు ఒక పర్సన్ ఉన్నారు, అఖిల్ గారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఏ ఐటమ్స్ కలుపుతారు. నమస్తే భయ్య, సుమన్ టీవీ నుంచి వస్తున్నాం. ముందుగా మీకు రంజాన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. పిస్తా హౌస్ తరఫుకి వెళ్ళి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఓకే, ప్రతిరోజు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు? ప్రతిరోజు వచ్చేసి మనం 5 సార్లు చేస్తామండి. ఈ రంజాన్ నెలలో ప్రతి రోజు చేయాల్సిందే. రంజాన్ లో కొంచెం ఎక్కువ మన సీజన్ లాంటిది. ఓకే ఓకే. రంజాన్ మాసం ఎంత పరమ పవిత్రంగా మనం చెప్పుకుంటామో, దాంతో పాటుగా మన పిస్తా హౌస్ హలీంకి ప్రత్యేకమైన స్థానం ఉంది. దేశ విదేశాల్లో కూడా, వేరే కంట్రీస్లో కూడా ఎక్కువగా మనము డెలివరీ చేస్తుంటాం కదా, ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. ఈ హలీం మేకింగ్ ని ఒకసారి మన ఆడియన్స్ కి పరిచయం చేద్దామండి, మన సుమన్ టీవీ ఆడియన్స్ కి. డెఫినెట్లీ అండి, యు ఆర్ వెల్కమ్. ఓకే, ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారో ఒకసారి చూద్దామా? షూర్. యా. పిస్తా హౌస్ ఫుడ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మహమ్మద్ అఖిల్ భయ్య మనతో పాటు ఉన్నారు కదా. హలీం తయారు చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారు ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. అఖిల్ భయ్య, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారు? దీంట్లో మనం వచ్చి 23 మోర్ దెన్ 23 ఐటమ్స్ ఉన్నాయండి. 23 ఐటమ్స్ లో మనకు లెంతల్స్ అంటే పప్పులు ఉన్నాయి, కొంచెం పప్పులు, మసాలాలు ఉన్నాయి, స్వచ్ఛమైన మసాలా, ఇంకా హర్బ్స్ ఉన్నాయి. ఓకే, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేద్దామా? షూర్. yes, అదేంటండి? ఈ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ వచ్చేసి మన తూర్ దాల్. ఓకే, ఇది పుదీనా. నెయ్యి, ప్యూర్ ఘీ, ప్యూర్ నెయ్యి. ఓకే, పచ్చిమిర్చి, లెమన్స్, ఇలకాయ. ఓకే, నెక్స్ట్ బాదం పప్పు, మన దొడుపు. ఓ, అంత ట్రెడిషనల్ నే ఫాలో అవుతారు. ట్రెడిషనల్ ఫాలో అవుతామండి. రైట్. మనందరికి తెలుసు కదండి, నల్ల మిరియాలు, లవంగాలు, తోక మిరియాలు అంటారు. బాస్మతి రైస్. ఇది రోజ్ పెటల్స్ అండి. ముందు నుంచి తయారు చేసుకుంటారా దాన్ని? ఇది మార్కెట్ లో దొరుకుతాయి. స్పెషల్ అంటే మన ఇది అన్ని మసాలాలు డిఫరెంట్ ప్రాంతాలకు వెళ్ళి వస్తాయండి. మన ఇండియాలో వచ్చేసి మన కేరళలో హర్బ్స్ గార్డెన్ అంటే ఇది గార్డెన్ అంటే ఇండియాలో మెయిన్ వచ్చేది మనకు కేరళకి వెళ్ళి. కేరళ కాక మన యూపీ, ఎంపీ, మన తెలంగాణ నుండి, మన తమిళనాడు, మరి ఆంధ్రాకి వెళ్ళి, కర్ణాటక వెళ్ళి డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయండి. అంటే ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వస్తాయండి మనకు. ఓకే. తర్వాత షాజీరా, గోధుమ రవ్వ, బ్రోకెన్ వీట్. ఎంత స్మూత్ గా అనిపిస్తుందో. అది మేమే ఫైన్ గా బాస్మతి అంటే ఎంపీకి వెళ్ళి మేమే డైరెక్ట్ రైతులు మాట్లాడి డైరెక్ట్ తీసుకుంటామండి. తీసుకొని మేమే చేస్తాం. ఇది రియల్ గా నంబర్ 1. రెగ్యులర్ గా చూసే రవ్వ చాలా తేడా ఉంటుందండి. ఇంచుమించుగా మనం బీపీ రవ్వ ఉన్నట్టుగా అంత స్మూత్ గా అనిపిస్తుంది రవ్వ. ఇది మేమే చేస్తాం. ఇది డైరెక్ట్ రైతుకి వెళ్ళి తెచ్చి గోధుమ నంబర్ 1 గోధుమ తెచ్చి మేమే చేస్తామండి. ఓకే, సూపర్. నెక్స్ట్ శనగపప్పు, మినపగుళ్ళు యాక్చువల్లీ. ఓకే, దాల్చిని చెక్క, ఓకే, జీలకర్ర, మన ఇది బ్రిస్తా, ఫ్రైడ్ ఆనియన్. ఓ,
హలీంలో మనం చూసుకుంటే కూడా అన్ని హెల్దీ ఐటమ్సే ఉన్నాయి. ఈ యాక్చువల్లీ ఇది హలీం అంటే ఆ, మన ఫుల్ ఆఫ్ న్యూట్రిషన్స్ అండ్ ప్రోటీన్స్ మేడం. అది రంజాన్లో మనం ఏమైందంటే యాక్చువల్లీ ఈ డిష్ మనం అరబ్కి వెళ్ళి తీసుకున్నాము డిష్. ఈ హలీం అనేది అరబ్కి వెళ్ళి వచ్చింది మనకు బేసిక్ గా. అయితే Okay. మేమేం చేసామంటే మన ఫార్ములా ఇంకా మనం అంటే మన స్పెషల్ ఇంగ్రీడియంట్స్ తో ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసాం. ఇది ఎస్పెషల్లీ మనది అంటే ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్. యాక్చువల్లీ బేసికలీ ఇట్స్ ఫ్రమ్ ట్రెడిషనల్లీ అరబ్. ఓకే మేము అన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వల్ల దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసామండి. ఓకే. ఎందుకంటే మన రంజాన్ లో రోజా ఉండి మనం కొంచెం బాడీ వీక్ అంటే అవుతుంది. వీక్ అంటే కొంచెం ఇది న్యూట్రిషన్స్ కొంచెం ఇది అయిపోతుంది. ఓకే. ఇది హలీం తింటే ఒక ఫుల్ ప్రోటీన్ గా ప్యాక్ మీకు ఎనర్జీ వచ్చేస్తే ఇన్స్టెంట్ గా. రీసెంట్ గా కరోనా కాలంతో వెళ్ళాము. అంటే చాలా కషాయాలు తాగాం కదా మనము, ఇలా డిఫరెంట్ ఐటమ్స్, జీరా తర్వాత మనము మిరియాలు వీటితో కషాయాలు చేసుకుని తాగాం కరోనా టైంలో. అవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. అన్ని దీంట్లో ఉన్నాయి, మనకు కావాల్సిన అన్ని దీంట్లో ఉన్నాయి, ప్రోటీన్స్ Okay, న్యూట్రిషన్స్ అన్ని ఉన్నాయి. మరి ప్రాసెస్ చూసేద్దామండి, Sure, మేకింగ్ ఎలా చేస్తారనేది డెఫినెట్లీ ఒకసారి చూద్దాం. మీకు తీసుకుపోతాం మన కిచెన్ లో. ఓకే, ఆ ట్రెడిషనల్ వేలా తయారవుతుందండి. వెళ్దామా? షూర్ ప్లీజ్. పిస్తా హౌస్ హలీంకి హైజీన్కి చాలా మంచి ప్రయారిటీ ఇస్తారని చెప్తూ ఉన్నారు. బయట కూడా మేము ఆ మాటే వింటాం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా పిస్తా హౌస్ హలీంకి దానికి ఉన్న ఆ టేస్ట్ కానీ లేకపోతే దానికి ఉన్న డిమాండ్ కానీ ఎక్కడా తగ్గలేదు. అసలు ప్రాసెస్ ఏంటి, ఎలా స్టార్ట్ చేస్తారు? ముందు హైజీన్ గురించి మాట్లాడుకుందాం. ఎలాంటి హైజీన్ మెయింటైన్ చేస్తారు? షూర్ అండి. మన దగ్గర ఫస్ట్ ప్రయారిటీ అంటే ఫస్ట్ హైజీన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి. హైజీన్ అంటే మన ఫస్ట్ గ్రూమింగ్, పర్సనల్ హైజీన్ అంటే మన ఫస్ట్ శుభ్రంగా ఉండాలంటే ప్రతి స్నానం చేసి నీట్ గా హ్యాండ్ వాష్ కంపల్సరీ సోపులతో హ్యాండ్ వాష్ చేసుకుంటారు. ఓకే. ఇంకా క్యాప్ వేసుకుంటారు, స్మాల్ నెయిల్స్ ఉంటాయి. భయ ప్రాసెస్ చూద్దామా ఒకసారి? షూర్ ప్లీజ్ కమ్. యా. ఇందాక మేము చూసామండి ఆ మసాలాలు, ఆ మసాలాలన్నీ కలిపి వేస్తారు. దీంట్లో వేస్తాం. ఆల్రెడీ ఇది ప్రాసెస్ అవుతోంది, కుకింగ్ అవుతోంది. ఈ ప్రాసెస్ అంటే ఇప్పుడు 6 hours అయిపోయినాయి. ఫస్ట్ రవా వేస్తాము. ఆ, ఇందాక మేము లెంతల్స్ అన్ని పప్పులు చూసాం కదా, అవునవును, ఇంగ్రీడియంట్స్ అన్ని అక్కడ చూసాము. అన్ని ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, ఆ లెంతల్స్ ని అన్ని పప్పుల్ని మనం గ్రైండ్ చేసి వేస్తాము. ఓకే. తర్వాత అన్ని మసాలాలు వేస్తాము. ఓకే. మసాలాలు వేసిన తర్వాత 1 hour దమ్ ప్రాసెస్ ఉంటుందండి. ఆహా, ఇలా క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసేస్తాము. ఓకే. దమ్ ప్రాసెస్ ఉంటుంది. హలీం ప్రిపేర్ కావడానికి 8 hours ప్రాసెస్ ఉంటుందండి. ఓకే. తర్వాత పిస్తా హౌస్ నుంచి ఎంత క్వాంటిటీ విదేశాలకు వెళ్తూ ఉంటుంది? అసలు రోజుకి సేల్ ఎంత మంది? ఇది బిజినెస్ సీక్రెటే కానీ బట్ ఒక్కసారి సేల్ అంటే వి ఆర్ ద లార్జెస్ట్ హలీం సెల్లర్ ఇన్ ద వరల్డ్ యాక్చువల్ అన్నమాట. హైదరాబాద్ లో అంటే లాస్ట్ ఇయర్ ఒక రికార్డ్ అంటే మన రెవెన్యూ అంటే టోటల్ హలీం రెవెన్యూ ఓవరాల్ హైదరాబాద్ ది టోటల్ హలీం రెవెన్యూ వచ్చేసి 800 crores దాకా వచ్చిందన్న అని ఒక న్యూస్ నేను చూశాను. ఎంతమంది వర్కర్స్ పనిచేస్తారు ఇక్కడ వరకు హలీం మేకింగ్ వరకు? అంటే హలీం మేకింగ్ వరకే అంటే నియర్లీ 250 మెంబర్స్ ఉన్నారండి ఇక్కడ. ఓ, పర్ డే ఓన్లీ జస్ట్ కిచెన్ లో. అది కాక మరి అవుట్లెట్స్ లో హలీం తీసేవాళ్ళు, క్యాషియర్స్, మేనేజర్స్, అది వేరు. ఓకే. సాయంత్రం వరకు ఈ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. సాయంత్రం అంటే మన అవసరం బట్టి చేస్తాం. అంటే లాంగ్ ప్రాసెస్ ఇది. వన్ డే బిఫోర్ ఎంత కావాలో ఎస్టిమేషన్ చేసుకొని ఆ రోజు ఎంత కావాలో. పర్ డే ఎన్ని కేజెస్ వాడుతుంటారు హలీం కి సంబంధించి? ఒక రోజు టన్స్ లో వస్తాయండి. టన్స్ లో అంటే మీరు చూసిపోయి ఇది ఒక హాండీలో నియర్లీ 100 kgs మీట్ ఉన్నాయండి. 16 handies ఉన్నాయండి. 16 అంటే 16 tons అన్నమాట. ఓకే. ఓకే. 16 quintals. ఇలాంటి మనకు 3 కిచెన్స్ ఉంటాయండి. ఓకే. అక్కడ కూడా పెద్ద 17, 18 మనకి మార్కెట్ లో చాలా హలీమ్స్ దొరుకుతాయి కదా. పిస్తా హౌస్ కి ఇంత పేరు రావడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? మెయిన్ రీజన్స్ మనం మీకు స్టార్టింగ్కి వెళ్ళి చెప్తా అంటే మేము ఫస్ట్ ప్రయారిటీ అంటే ఫస్ట్ హైజీనిక్ ప్రయారిటీ ఇస్తామండి. ఇలా ఇందాక నేను చెప్పాను. ఇది ఎంతసేపు నుంచి ఉంది ఇక్కడ? ఐ మీన్ ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ప్రాసెస్? 6 hours అయిందండి. భయ ఒకసారి నేను ట్రై చేయొచ్చా? వెరీ నైస్ భయ.
నెక్స్ట్ రవ్వ వేస్తారు, ఆ తర్వాత ప్రాసెస్. నెక్స్ట్ ఇంతగా మేము చూసాం కదా అన్ని ఇంగ్రీడియంట్స్, ఓకే, పప్పులు ఉన్నాయి కదా అని దీన్ని మ్యాష్ చేసి నానబెట్టి మంచిగా మ్యాష్ చేసి దీంట్లో వేస్తాం. ఓకే, తర్వాత మళ్ళీ తర్వాత 1 hour ఉంచుతారు. తర్వాత 1 hour ఉంచి మసాలాలు వేస్తాం. అదే మసాలాలు వేసినాక 1 hour దమ్ ఇస్తామండి. ఓకే, దమ్ వేసినాక మళ్ళీ బీటింగ్ ప్రాసెస్ గోటా అంటే దాన్ని స్మాష్ చేస్తాము, అన్ని స్మాష్ అయిపోతుంది. పచ్చడి దంచుతారండి, అది గోటా ఉంటుంది, గోటాతో దంచుతారు. దంచినాక అది మొత్తం స్మాష్ అయిపోతుంది, అనే మొత్తం దారంగా విడిపోతుంది, దాని టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఇంకోటి మన దగ్గర రవ్వ క్వాంటిటీ, లెంతల్ క్వాంటిటీ కొంచెం చాలా తక్కువ ఉంటుంది, 1:2 ఒక 5-10% ఉంటుంది రవ్వ క్వాంటిటీ. జస్ట్ దాని మీట్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, దానివల్ల టేస్ట్ కొంచెం మంచిగా వస్తుంది. తర్వాత ప్యాకింగ్ చేసేసి మనం వేరే కంట్రీస్కి వాటికి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు కదా, అది స్టోరేజ్ పర్పస్ మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, అంటే ఎన్ని రోజుల వరకు ఉంటుంది? -degrees లో వాళ్ళు ఫ్రోజన్ చేసుకుంటారండి. గెస్ట్ తీసుకుపోయి ఫ్రోజన్ చేసుకుని మళ్ళీ తీసుకెళ్తారు, దాన్ని బట్టి ఉంటుంది. అంటే 10 hours 15 hours బట్ 24 hours US వరకు కూడా వెళ్తుంది. అది వాళ్ళే ఫ్రోజన్ చేసుకుంటారు, పెద్ద ఫ్రోజన్స్ ఉంటాయి డీప్ ఫ్రీజర్స్. -degrees లో మొత్తం మట్టి రాయిగా గట్టిగా అయిపోతుంది ఐస్, అది చేసి మళ్ళీ వాళ్ళు అక్కడ నార్మల్ కండిషన్ లో తీసుకొచ్చి రీహీట్ చేసి వాళ్ళు తింటారు, అంత దూరం తీసుకోవాలి. అయితే హలీం అనేసరికి ఓన్లీ ముస్లిం సోదరులే కాదు, అందరూ కూడా దాన్ని టేస్ట్ చూస్తారు కదా, రీజనబుల్ ప్రైస్ లో తీసుకొచ్చే ప్రయత్నం అంటే అందరికి అందుబాటులో ఉంటుందా భయ్యా? ఇప్పుడు అందరికీ తెలుసు, మనము ఇది చాలా ఈ కరోనాకాలంతో వెళ్ళాం కదా, దాని తర్వాత ఇన్ఫ్లేషన్ వచ్చేసి చాలా పెరిగిపోయింది అనమాట, దారాలు అన్ని పెరిగినాయి. కానీ పిస్తా హౌస్ మీకు అది పెరిగినాక కూడా మీకు ఒక అఫోర్డబుల్ ప్రైస్ లో ఇస్తుంది. ఇది ఎక్కువ కాస్టింగ్ ఎందుకు పడుతుందంటే మనకు ఎక్కువ మంచి క్వాలిటీ మీట్ వాడతామండి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మీటే, మీటు, స్పైసెస్ అండ్ నెయ్యి, 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. దానివల్ల మన కాస్టింగ్ పెరిగిపోతుంది, అంటే ప్రాఫిట్ మార్జిన్ తక్కువ ఉంటుంది మన స్టార్టింగ్కి వెళ్ళి. పిస్తా హౌస్ అంటే చాలా అందరికి నమ్మకం, అంటే మా తెలుగు సోదరులు కూడా క్వాలిటీ విషయంలో అందరు చాలా నమ్ముతారండి. చాలా లైన్, ఒక క్రౌడ్, ఒక క్రేజ్ వేరేనే ఉంటుంది, ఒక సంవత్సరం వెయిట్ చేస్తారండి ఈ హలీం కోసమే. కానీ ఇక్కడ చూస్తుంటే భయ్య ఒక పండగ వాతావరణం ఇక్కడే కనిపించేస్తుంది. అంటే హలీం తయారు చేయటంలోనే చూడండి ఎంత ఉత్సాహంగా, ఎంత ఆనందంగా వర్క్ చేస్తున్నారు. అంటే దీన్ని ఒక కర్తవ్యం, ఇది చెయ్యాలి మేము ఖచ్చితంగా సోదరులందరికీ అందించాలని ఆ ఉత్సాహం కూడా మనం పనిచేసే వాళ్ళలో కూడా కనిపిస్తుంది. ఇది జస్ట్ హలీం కాదండి, ఒక ఎమోషన్. ఇది అంటే అందరూ ఒక ఎమోషన్ గా మంచి అందరు మనకు తినిపించాలా, మా రోజా ఉండే సోదరులకు తినిపించాలా, మా అందరు తెలుగు సోదరులకు తినిపించాలని ఒక ఎమోషన్. అది ఆ ఎమోషన్ తోనే ఒక హార్డ్ గా డీప్ గా ఎంత కష్టపడి తయారు చేస్తామండి. ఏదో ఒక పని చేస్తున్నాం అన్నట్లు కాకుండా నిజంగా 100% వాళ్ళు చూస్తుంటే అది అనిపిస్తుంది, ఒక ఎమోషన్ గా ఫీల్ అయ్యే చేస్తా ఉన్నారు. అయితే రంజాన్ మాసంలోనే మనకి పరమ పవిత్రమైన ఖురాన్ ఆవిర్భవించిందని, ఈ నెలలో మన దాన ధర్మాలు కానీ లేకుంటే ఎక్కువ ప్రార్థనలు చేస్తే అల్లా యొక్క కృప బాగా దక్కుతుందని, అవునండి, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం అండి. రంజాన్ వచ్చేసి మన చాలా పవిత్రమైన మాసం అండి. రంజాన్ అంటే రంజాన్ లో మాకు అంటే ఖురాన్ దిగింది రంజాన్ లో. ఖురాన్ కానీ మన నమాజ్ కానీ పెద్ద పెద్ద ఇవి మనకు అన్ని వచ్చినాయి దీంట్లో రంజాన్ లోనే. రంజాన్ వచ్చి చాలా పవిత్రమైన మాసం. మనకు ఖురాన్ అనేది ఎక్కువ చదువుతాం ఈ నెల. ఎక్కువ సీజన్ అంటే మనకు యూజువల్లీ ఒక మామూలు రోజులో ₹1 ఇస్తే ఒక 10% అని అనుకుంటాం దేవుడితో రిటర్న్. కానీ ఈ నెలలో ₹1 ఇస్తే దానంగా ఒక 70% అని ఎక్స్పెక్ట్ చేస్తాం, అంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం దేవుడితో. దానాలు కూడా చేస్తారని విన్నాను. షూర్ అండి. రంజాన్ లో వచ్చేసి యాక్చువల్లీ మన దాంట్లో పైసలు ఉండే వ్యక్తి వాళ్ళు మినిమం వాళ్ళ పైసలకి వెళ్ళి 2.5% వాళ్ళు దానం చేయాలి. ప్రతి ఒక్క ముస్లిం అంటే ఉండేవాళ్ళు కంపల్సరీ 2.5% వాళ్ళు దానం చేయాలా పేదోళ్ళకి. ఫస్ట్ వాళ్ళ దగ్గర బంధువులకి, దగ్గర నేబర్స్ కి, తర్వాత అందరు పేదోళ్ళు కంపల్సరీ ఇవ్వాల్సింది. ఈ నెలలో మాత్రం ఆ నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది భయ్. అంటే డైరెక్ట్ గా వచ్చి ఈ మేకింగ్ అంతా చూడటం, మీతో మాట్లాడటం చాలా ఆనందంగా. మై ప్లెజర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ రంజాన్. థ్యాంక్ యూ.